తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీకేమి కావలెనో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 8వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన విశిష్ట ఆశీర్వాదములతో నింపునుగాక. దేవుడు విజ్ఞానవంతుడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం, ప్రభువు మనిషి రూపాన్ని కాక అంతరంగాన్ని చూస్తాడని. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ప్రభువు మన ఉద్దేశములు పరిశీలించి చూచును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మానవుల హృదయము పరిశీలించును, అంతరింద్రియాలను పరీక్షించును అని వాక్యం పలుకుతుంది. ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని మనం గట్టిగా గొప్పగా నమ్మొచ్చు, ప్రకటించవచ్చు. మన ప్రభువు మనము అడుగక ముందే వానిని ఎరిగి ఉన్నాడని, దయచేస్తాడని. మన ఉద్దేశములు, తలంపులు, విన్నపాలు, ప్రార్థనలు కపటంతో, స్వార్థముతో, అవినీతితో ఉన్నట్లయితే మన హృదయాలలోనికి తొంగి చూసే ప్రభువు వానిని మనకు ప్రసాదించడు. అందుకే మన హృదయాన్ని, మన మనస్సులను శుద్ధిగా, నిర్మలంగా ఉంచుకోవాలి. మనలను గూర్చి మన ప్రభువు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనను చూస్తున్నాడు, వింటున్నాడు, తన చేతిని అందించుటకు సిద్ధంగా ఉన్నాడు. మన ఆక్రందనలు వింటున్నాడు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం వసుగుటకు, తన అమూల్యమైన వారసులనుగా చేసుకున్నటకు తన వంతుగా ముందుకు వస్తున్నాడు. కావున మన ప్రభునకు మనలను గూర్చి ఏమీ తెలియదు, నన్ను వినడం లేదు, పట్టించుకోవడం లేదు, నన్ను వదిలేశాడు అన్న భ్రమను, సందేహాన్ని వీడి మన ప్రభువు మనలను దీవించుటకు, బహూకరించుటకు, అడిగినవన్నీ ఆయన చిత్త ప్రకారం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కావున ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా దేవా, మీ బంగారు పాదములకు వందనాలు అర్పిస్తున్నాము. మీరు మమ్మ గూర్చి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. మేము అడిగినవన్నీ దయచేయుటకు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ చిత్తాన్ని గ్రహించి నిర్మల మనస్సుతో, హృదయ శుద్ధితో మా ప్రార్థనలు మీకు అర్పించే ఆత్మీయ అనుగ్రహములను మాకు దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.